అందరికీ నమస్కారం. हमारा संकल्प विकसित भारत प्रतिज्ञ మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. మన దేశంగా మార్చండి వలసవాద మనస్తత్వం యొక్క క్లియరెన్స్ చూపిస్తారని సౌముఖంగా తెలియజేస్తున్నా సార్. అలాగే సార్, గత ప్రభుత్వాలు చాలా వేణి వస్తుంటాయి పోతుంటాయి, కామన్ రాజకీయాలు. కానీ ఒకటి మీకు చూస్తున్నాం సార్, దాన్ని మీకు పెద్ద సమస్య కాబట్టి మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. అలాగే కానీ మీ నిధుల నుండి మీ బ్యాంక్ వాళ్ళతో మేమే మాట్లాడి కంప్లీట్ గా మీకు లోన్ ఇస్తాం. అంటే మీరు ఎంతవరకు ఈ 50,000 నుంచి 10 లక్షల వరకు ఎంత అయితే మీరు కొటేషన్ తీసుకొస్తారో అంతవరకు లోన్ ఇప్పించడం జరుగుతుంది. దీనికి సంబంధించి లోన్ కు 30% సబ్సిడీ ఉంటుంది. అంటే 1,35,000 మాఫీ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మీకు ఎవరికి అవసరం ఉన్నా మన సీఏ వర్ణ ఉంది కదా, వర్ణ కానీ పుష్ప మేడం కలిస్తే వాళ్ళు మీకు దగ్గర చేయిస్తారు. ఇది క్లియర్ అవుతుంది. సరే, ఇంకోటి ఏంటంటే మన మండలానికి డబ్ల్యూడీసీ పిఎం కిసాన్ కింద 1,56,96,96,000 రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. కొండపూర్ గ్రామానికి 20,50,000 రూపాయలు శాంక్షన్ జరిగింది. సార్, దీనిలో ఆల్రెడీ మేము మెంబర్స్ గుర్తించినాము. మొత్తం ఒక యూనిట్ కాస్ట్ 41 మంది, ఎస్సీ వాళ్ళు 20 మంది, బీసీ 18, మైనారిటీ 3. తరాలు వీళ్ళందరికీ కూడా లోన్స్ ఎంసీపీ చేయడం జరిగింది. అమౌంట్ కూడా మనం ఆల్రెడీ ప్రొసీడింగ్ జనరేట్ చేసినాము. కాకపోతే ఈ 22వ తారీఖు మండల సమాఖ్య సమావేశం ఉంటుంది. ఆ రోజు మన అయోధ్యలో రామాలయం ప్రోగ్రాం ఉంది కాబట్టి అన్ని గ్రామాల్లో పనిచేయలేక, కూలీగా పనిచేయలేక నా సొంత పనులతో నేను బతుకుతున్నాను. దీనికి కారణం మన పిఎంఏజీపీ ప్రోగ్రాం ద్వారా బ్యాంక్ వాళ్ళు సహకారంతో అక్షరాల 10 లక్షల రూపాయలు నేను నగదు పొందడం జరిగింది. ఇందులో ఈడీపీ ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35% సబ్సిడీ కూడా నేను పొందడం జరిగింది. ఇటువంటి ప్రోగ్రాంలు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ద్వారా చాలా మంచి ప్రోగ్రాంలు ఉన్నాయి. నేనైతే వాస్తవంగా లబ్ధి పొందడం జరిగింది. 35% అంటే 3,50,000 రూపాయలు నేను నగదుగా పొందడం జరిగింది. పెద్దలకు అందరికీ నమస్కారం. నా పేరు పాదావత్ గంగాధర్, మాది పాకల గ్రామం. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. చదువుకొని ఇక్కడ ఉపాధి ఉద్యోగాల అవకాశం లేక ఒక 2 సంవత్సరాలు దుబాయ్ వెళ్ళి కూడా వచ్చాను. వచ్చినాక మన నరేంద్ర మోడీ స్కీమ్ ద్వారా పిఎంఈజీపీ స్కీమ్ కింద నాకు 10 లక్షల లోను సిరికొండ రూపాయలు కట్టాలి, సంవత్సరానికి 20 రూపాయలే కట్టాలి. ఇంకోటేమో 452 436 రూపాయలు కట్టాలి. ఈ 2 కడితే 4 లక్షల రూపాయల జీవిత బీమా యోజన. ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు. ఎవరు ఎట్లా ఏవి అఘాయిత్యం జరుగుతున్నది, ప్రాణాలు పోతున్నాయి తెలుస్తలేదు. మా పార్టీ కార్యకర్తలు చాలా మంది పాపం వాళ్ళు బైకుల మీద పోయి యాక్సిడెంట్లు అయ్యి మరణిస్తూ ఉంటారు. కాబట్టి ఈ 2 కుటుంబ సభ్యులు దయచేసి కేవలం 20 రూపాయలు ఒకటి, 430 రూపాయలు ఒకటి సంవత్సరానికి ఇలా నమోదు చేసుకుంటే ఈ 4 లక్షల రూపాయల బీమా రావాలంటే మీకు కనీసం 10,000 రూపాయలు ఉంటుంది. బయట 10,000 రూపాయలు సంవత్సరానికి ఒకటి కట్టాలి. కాబట్టి ఇది కేవలం 456 రూపాయలకు 2 వచ్చేస్తున్నాయి. అందరు కూడా గ్రామంలో అందరు కూడా దయచేసి తీసుకోండి. దీన్ని ఏ టైం ఎట్లుంటుందో మనకు తెలియదు. ఎన్ని ప్రోగ్రాంలన్నా ఎన్ని స్కీమ్లన్నా కూడా భర్తీ చేసుకోవచ్చు. ఒకటే కుటుంబంలో కిసాన్ సమ్మాన్ నిధి ఉండొచ్చు, ఆయుష్మాన్ భారత్ ఉండొచ్చు, ఉజ్వల యోజన ఉండొచ్చు. ఆడపిల్లలు పుడతారు, మన బ్యాంక్ అకౌంట్ అయితే బ్యాంకర్ గారు ఉన్నారు. ఎంత ఇస్తారండి మీరు? ఇంట్రెస్ట్ ఎంత ఇస్తారు? నాకు ఎంత ఇస్తారు? అకౌంట్లు వేసుకుంటే సేవింగ్ బ్యాంక్స్ నాకెంత ఇస్తారు? మీరు జనరల్ గా 3% ఇస్తారు. మనకు అమ్మాయిలు పుట్టినప్పుడు అమ్మాయిల పేరు మీద ఇస్తే 8.5% ఇస్తాడు. 3 ఎక్కువ. మళ్ళీ ట్యాక్స్ ఉండదు. మళ్ళా నాకేమో 3% ఇస్తాడు, మళ్ళీ దానిలో 30% ట్యాక్స్ తీసుకుంటాడు. అంటే 2% వస్తుంది నాకు. అమ్మాయిల పేరు మీద నరేంద్ర మోడీ గారు సుకన్య సమృద్ధి యోజన కింద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే 8.5% వడ్డీ రేట్ ఇస్తాడు. వడ్డీ రేట్ ఇచ్చినాక మళ్ళీ ట్యాక్స్ తీసుకోరు, ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోరు దాని మీద.
దయచేసి సుకన్య సమృద్ధి యోజన కూడా ఎవరెవరైతే అర్హులు ఉన్నారో దయచేసి నమోదు చేసుకోండి. బీమాలు ఎన్ని ఉన్నాయండి? జిల్లా కార్యక్రమం మొదలైనప్పుడు మనకి ప్రయారిటీ లభిస్తుంది. ఇప్పటికి 4 కోట్ల ఇండ్లు ఖతమైపోయినాయి, గృహ ప్రవేశాలు అయిపోయినాయి దేశం మొత్తంలో. సో మీరందరూ కూడా ఇప్పుడు అవకాశం ఉంది, నమోదు చేసుకోండి. మన గ్రూపులకి ఈ డ్రోన్ ని ప్రధానమంత్రి గారు మనకి ఇస్తున్నారు. ఇది కూడా రానున్న కాలంలో మన గ్రూపులన్నీ వాడుకోవాలి. అది చాలా మంది దగ్గర ఉన్నదంటారు, ఎక్కడ ఉన్నాయి? మీడియా మిత్రులకి చెప్తా ఉన్నా, అంటే దురదృష్టం ఏంటంటే ఒక ప్రధానమంత్రి 7-8 సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం పెడితే జరగండి 9 సంవత్సరాల కింద ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం పెడితే ఆ పథకాన్ని పోయిన ప్రభుత్వం కోవిడ్ అయిపోయేదాకా, కరోనా మహమ్మారి ఖతమైపోయినాక అప్పటిదాకా పెట్టలే. అప్పటిదాకా బీమార్లు వచ్చిన వాళ్ళు గాలి కూసి పెట్టేసారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. కార్డు ఎందుకు క్షమాపణలు కొడతా ఉన్నా అందరినీ. మన ఎంపీడీఓ గారు ఉన్నారా? ఎన్ని వచ్చినాయి అప్లికేషన్లు మనకి? మన గ్రామంలో ఎన్ని కుటుంబాలండి ఉండేవి? పది 750 కుటుంబాలు. పర్వాలేదు. ఆయుష్మాన్ భారత్ మెంబర్షిప్స్ ఎన్ని? 1639. దాదాపు అందరికి వచ్చింది. కార్డులు వచ్చినాయి అమ్మ అందరికి? ఆయుష్మాన్ భారత్ కార్డు. ఈ కార్డులు ఎందుకు ఇస్తలేరండి? ఎందుకు డౌన్లోడ్ అవుతలేవు? ఇల్లు కట్టే కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు కేంద్రం నుంచి, నీ పేరేందవ్వా? రామవ్వ పేరు మీద ఇల్లు కట్టినప్పుడు నరేంద్ర మోడీ గారు 2 లక్షల రూపాయలు రామవ్వ అకౌంట్ లా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రామవ్వకు వచ్చేటట్టు చేస్తాడు. ఆ 2 లక్షల రూపాయలకి ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు 50,000 ఇస్తారా, 1,00,000 ఇస్తారా, వాళ్ళు కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పిండ్రు. వాళ్ళ దీంట్లో జరావు. సో వాళ్ళు ఇల్లు కట్టించినప్పుడు నరేంద్ర మోడీ 2 లక్షల రూపాయలు ఇస్తాడు రామవ్వ ఇంటికి. కట్టించే బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. జరావా ఆగవా పంచాయతీ పెట్టకు జరావు.